అరెస్టు చేయాలి. మాలాధారణపై వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తిని, మాలాధారణపై అయ్యప్ప మాలాధారణపై వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తిని, అయ్యప్ప మాలాధారణపై వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తిని, అయ్యప్ప మాలాధారణపై వ్యక్తిని, అయ్యప్ప మాలాధారణ వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తిని, అయ్యప్ప స్వామిపై దాడిని, అయ్యప్ప స్వామిపై దాడిని వెంటనే మున్బారు అరెస్ట్ చేయాలి. అరెస్టు చేయాలి, అరెస్టు చేయాలి, అరెస్టు చేయాలి, అరెస్టు చేయాలి. చేసిన దాడిని, అయ్యప్ప మాలాధారణ వ్యక్తిపై చేసిన దాడిని, అయ్యప్ప మాలాధారణపై ఉన్న వ్యక్తిపై దాడి చేసిన దాడిని స్వామి అయ్యప్ప స్వామిపై దాడిని, అయ్యప్ప స్వామిపై దాడిని, అయ్యప్ప స్వామి దాడిని వెంటనే మున్ముందు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. రంజిత్ అనే ఒక వ్యక్తి మీద, అంటే ఆ రంజిత్ అనే స్వామి అత్యంత కఠిన నియమ నిబంధనలతో కూడినటువంటి అయ్యప్ప దీక్ష తీసుకొని రంజిత్ స్వామి వృత్తిరీత్యా కూడా మరి సమాజానికి సేవ చేయాలనుకుని ఒక ప్రముఖ పాత్రలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు, అతని మీద కూడా మరి నిన్న ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యక్తిగత తగాదాల పూర్వకంగా మరి దాడి చేయడం జరిగింది. ఎంతో ఓపికగా ఉండే మాలలో ఉండే స్వామి మీద తను కూడా ఒక మాల ధరించిన స్వామి, అటువంటి స్వామి మరి ఆ స్వామి మీద మరి అత్యంత పాశవికంగా దాడి చేయడం, అతన్ని గాయపరచడం చాలా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా చాలా అవమానపరిచినట్టు. కాబట్టి మా మహబూబాద్ జిల్లా నుండి స్వాములందరం కూడా ముక్తాకంఠంతో ఖండిస్తున్నాం. దయచేసి మోహన్ బాబు స్వామి మీరు కూడా మాల తీసుకున్నారు, మరి మీరందరూ బేషరతుగా క్షమాపణ చెప్పి దానికి సంబంధించినటువంటి ఎటువంటి శిక్షణైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే స్వాములకు అండగా ఉండి మరి ఆ గాయపడినటువంటి రంజిత్ స్వాములకు మరి ముందు కూడా ఎటువంటి జాతి భేదం లేకుండా ఎటువంటి ఓపికతో ఉండే స్వాముల మీద ఇటువంటి జరిగే ఖండనను ఖండించి మరి స్వాములకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరి సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు మరి వారి మీదనే మరి ఈ విధంగా పాశవికంగా దాడులు జరిగితే మరి మన సమాజం ఎటుపోతుంది, మన హిందూ సమాజం ఎటుపోతుంది? మరి హిందువుల మీదనే ఈ దాడులా, మన హిందువు మీద ఒక హిందువే చేస్తాడు దాడి. మరి దీని మీద మీరు ముక్తాకంఠంతో మరి మా మహబూబాద్ జిల్లా అయ్యప్ప స్వాముల తరఫున మేము ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం, అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం, అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం. ప్రముఖ సీనియర్ నటుడు శ్రీ మోహన్ బాబు గారు అయ్యప్ప మాలాధారణ చేసిన ఉన్న ఒక స్వామిపై దాడి చేయడం, మహబూబాద్ పట్టణంలోని జిల్లా వాసులైన మేమందరం కూడా ఇక్కడ 3000 మంది మాలాధారణ ధరించినాం. ఈ 3000 మంది ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఒక మాలాధారణ వేసుకున్న వ్యక్తిపై దాడి చేయడం అనేది సహించరాని నేరం. అది అందులో పెద్దలు, సీనియరు నటుడు, అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండే నటుడు ఇలా దాడి చేయడం అందరం కూడా ఖండిస్తున్నాం. వారిని ఇది ఏంటంటే ముక్తఖండం తెలంగాణలో ఉన్న మాలాధారణ వ్యక్తులందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇంకోసారి మాలాధారణ వ్యక్తిపై చూసి మాట్లాడాలన్నా, వారిపై ఏదైనా చేయాలన్నా, అందరికి గుణపాఠం కావాలంటే ఈయన ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. పెద్దవాడిని చూడకూడదు, సీనియర్ నటుని చూడకూడదు. అందరికీ సమాజంలో ఉన్న ఈ యొక్క సమాజంలో ఉన్న అయ్యప్ప దీక్ష అనేది ఒక 40 దినములు తీసుకుంటున్నారు. దీనికోసం రంజిత్ అనే స్వామిపై దాడి చేయడం అందరం కూడా ముక్తఖండంతో మరొకసారి ఖండిస్తున్నాం. కాబట్టి ఎక్కడున్నా ఎవరున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి మా యొక్క విన్నపం ఏంటంటే అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప మాలాధారణ ధరించిన అందరం కూడా గురుస్వామి కావచ్చు, మాలాధారణ వ్యక్తులందరం కూడా ముక్తఖండం ఖండిస్తూ ఈ యొక్క నిరసన తెలుపుతూ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.